మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రాంలో మనం వార్తల వెనుక ఉన్న వాస్తవాలని తెలంగాణ సమాజం ముందు పెడుతుంటే కొంతమంది నా కొడుకులకి నిజాలు జీర్ణించుకోలేక నేనంటే వణుకు మొదలై నా మీద పొద్దుగల్ల ఒక తప్పుడు ఫేక్ ఇమేజ్, మధ్యాహ్నం ఒక ఫేక్ ఇమేజ్, తాగినాక రాత్రి కూడా ఒక ఫేక్ ఇమేజ్ తయారు చేస్తారు. నేను ఆ కొనుగోలు కానీ చెప్తున్నా, ఆ ఫేక్ ఇమేజ్లు తయారు చేసి ఆ కొనుగోలు కానీ చెప్తున్నా, వారి నిన్నగాక మొన్న తప్పుడు పిటిషన్లతోటి అక్రమ కేసులతోటి జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వానికే ఆకుల శ్రీనివాసరెడ్డి వినలే. అలాంటిది ఓ జోకర్ కానివి, ఒక బ్రోకర్ కానివి, ఓ లోఫర్ కానివి, నీ కింద కొంతమంది లంబిడి కొడుకులు తయారు చేసే ఫేక్ ఇమేజ్లకి ఆకుల శ్రీనివాసరెడ్డి భయపడతాడా, ఆలోచన చేస్తాడా? ఆ ఫేక్ ఇమేజ్లతోటి ఆకుల శ్రీనివాసరెడ్డి ఇమేజ్ని తగ్గిస్తారా? అయ్యే పని నా మిత్రులారా. ఓ దిక్కు నా రాష్ట్రము రావణ కాష్టంగా అయింది. ప్రతి ఊరు దద్దరిల్లింది. ఈ ప్రభుత్వాన్ని చెప్పుతో కొట్టినట్టు ప్రశ్నిస్తుంటే, ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తుంటే ముఖం లేక మంత్రులు, ముఖ్యమంత్రులు పారిపోయారు. కొంతమంది ఏమో విదేశాలకు వారిపోతే ఇంకొంతమంది పక్క రాష్ట్రాలకు వారిపోయారు.